ప్రైజ్ ది లార్డ్ అండి. 1 కొరింథీయులకు 3:16 మనం దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. మన దేహాన్ని పాడు చేసేవి మనం చూడకూడదు, చేయకూడదు. వివాహం కాకముందు ఒక స్త్రీతోనూ ఒక పురుషునితోనూ నీవు సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే నీ దేహము దేవుని నిమిత్తమే. యవనస్తులు తమ పరిశుద్ధతను కాపాడుకోవాలి. వాక్య ప్రకారం తమ అడుగులు వేయాలి. దేవుని ఆలయం నీవు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. నీకు దేహాన్ని ఇచ్చింది దేవుడు. బైబిల్లో సంసోను పాపంలో పడి తన ఆత్మబలాన్ని, తన అభిషేకాన్ని కోల్పోయాడు. నీ ద్వారా దేవుడు తన పనిని జరిగించుకోవాలని, నీవు ఆశీర్వాదంగా ఉండటమే కాకుండా ఎంతోమందికి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అంత్యదినమందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనం కలుగునని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటల్ని వింటుంటే నువ్వు ఎలా ఉన్నావో సరిచూసుకో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.